హరే కృష్ణ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. భగవద్గీత 18 డే ప్రోగ్రామ్ 18th చాప్టర్ 18th డే 18th సెషన్కి జాయిన్ అయినందుకు. సో మంగళాచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ షేర్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. ओके, जस्ट अ सेकेंड. Yeah. 18-day Gita program, chapter 18. Conclusion: the perfection of renunciation. సో సక్సెస్ఫుల్గా 17 days 17 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కంగ్రాట్స్. బికాస్ ఈ కలియుగంలో లాస్ట్ వరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, ఏ విషయంలోనైనా. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో స్పిరిచువల్ భగవద్గీత ఇంత గ్రేట్ థింగ్. చాలామంది ఎక్స్క్యూజ్ తీసుకుంటారు, మధ్యలో డ్రాప్ అయిపోవడం. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ గాయత్రి మాతాజీ, మౌనిక మాతాజీ, సుమా మాతాజీ అండ్ విశ్వ ప్రభు, సంతోష్ ప్రభు, సువర్ణ మాతాజీ, లైక్ వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా లాస్ట్ వరకు రావడం చాలా గ్రేట్. బట్ మేబీ రేపే ఉండొచ్చు ఖచ్చితంగా క్విజ్ అనేది. ఆ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. మేబీ గ్రూప్లోనే అనౌన్స్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ ఆ ఫామ్ అనేది పంపించేసి రేపటిలోపు మీరందరూ అది అటెండ్ అయ్యేకి, ఆన్లైన్లో సబ్మిట్ చేసేకి ప్లాన్ చేస్తాను. అర్జున ఆస్క్స్ అబౌట్ సన్యాస, రినౌన్సియేషన్, త్యాగ, రినౌన్సింగ్ రిజల్ట్స్ ఆఫ్ వర్క్. కృష్ణ గివ్స్ ది సమ్మరీ ఆఫ్ ఆల్ టీచింగ్స్, ద అల్టిమేట్ కంక్లూజన్, ప్యూర్ భక్తి. సో చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు అనుకునేది కూడా చివరికి అన్నీ వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవడం. యా, కరెక్టే, చివరికి అన్నీ వదిలేయాలి. బట్ ఏంటి వదిలేయడం అంటే ఏంటి? అంటే ఊరికే అట్లా వదిలేసి హిమాలయాస్కి వెళ్ళడమా, లేదంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి వదిలేయడం అంటే అని ఎవరికి తెలియదు. అందుకే అర్జునుడు అడుగుతున్నాడు,
అండ్ దిస్ ఈస్ ద కంక్లూజన్ అనమాట. యూనో అసలైన రినౌన్సియేషన్ అంటే ఏంటి, అండ్ అసలైన అటాచ్మెంట్ అంటే ఏంటి, అసలైన డిటాచ్మెంట్ అంటే ఏంటి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ద టర్మ్ ఆఫ్ వన్ వన్ వర్డ్ వీ కెన్ యూస్ హియర్ యాజ్ షోన్ ఇన్ ద పీపీటీ, ప్యూర్ భక్తి. కృష్ణుడు అంటున్నాడు, యూనో అన్ని ఉపదేశాల యొక్క బోధనల యొక్క సారము, అన్నిటి అల్టిమేట్ కంక్లూషన్ ప్యూర్ భక్తి. సి ఇదే మన లోకంలో వచ్చిన సమస్య. భక్తి అంటే మీనింగ్ తెలీదు, సన్యాసం అంటే మీనింగ్ తెలీదు, వదులుకోవడం అంటే మీనింగ్ తెలీదు. యూనో పదాలు అందరికి తెలుసు, బట్ వాటి యొక్క అసలైన పర్పస్ ఏంటి, అసలైన పరమార్థం ఏంటి అనేది ఎవరికి అందరూ తెలీదు కాదు, తెలుసు, తప్పుడు ఆన్సర్స్ తెలుసు అనమాట. ప్రతి ఒక్కరు మిస్అండర్స్టాండింగ్, మిస్కాన్సెప్షన్. ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్, మిస్కాన్సెప్షన్ తెలుసా? 2 రీజన్స్. ఒకటి, ఫస్ట్ రీజన్ స్పిరిచువల్ మాస్టర్ని అప్రోచ్ అవ్వకపోవడం వల్ల. ఇప్పుడు కూడా నేను చెప్పినది మీరు వింటున్నారు అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రభుపాద్స్ నాలెడ్జ్. శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, ప్రతినిధులు ఎవరైతే ఉంటారో కృష్ణ తరపున, వారి దగ్గర నుంచి మాత్రమే మనం ఈ నాలెడ్జ్ని తీసుకోవాలి. ఇవాళ మార్నింగ్ నేను చేసిన రీల్లో కూడా చెప్పబడింది. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు అండర్స్టాండ్ యాజ్ ఇట్ ఈస్. యూనో లేదంటే ఏమవుతుందంటే తెలుసా, మెంటల్ స్పెక్యులేషన్ అంటాం. అంటే సొంతంగా ఆలోచించుకుంటుంటాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వభావం, సొంతంగా ఏదో ఫిక్స్ అవ్వడం మైండ్లో. అంటే ఒకరిని ఎంక్వైరీ చేయకుండా, ఒకరిని అప్రోచ్ అవ్వకుండా. మనం రైల్వే స్టేషన్కి వెళ్తే సొంతంగా ఫిక్స్ అవుతామంటే ప్లాట్ఫామ్. ఐదర్ అక్కడ వెళ్ళే ఎంక్వైరీలో అని అడుగుతాం ఆఫ్లైన్లో, లేదా మన రైల్ అది యాప్లో చూస్తాం, ప్లాట్ఫామ్ నెంబర్ ఖచ్చితంగా చూస్తాం, నో డౌట్. ఎందుకు ఎంక్వైరీ చేసుకుంటున్నాం? ఎందుకంటే వీ డోంట్ నో. బట్ ఇక్కడ భక్తి విషయానికి వచ్చేసరికి వి థింక్ దట్ వీ నో ఎవ్రీథింగ్. నో. ఇట్లా అల్టిమేట్ కంక్లూజన్ కృష్ణ చెప్తాడు. అండ్ మొత్తం భగవద్గీత యొక్క సారం ఇదే, మహాభారతం యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం ఈ చాప్టర్లో ఉంటుంది. చాలా ఫేమస్ శ్లోక రాబోతుంది, అందరు జాగ్రత్తగా వినండి. సన్యాస వర్సెస్ త్యాగ. సన్యాసం అంటే గివింగ్ అప్ ఫ్రూటివ్ యాక్టివిటీస్, త్యాగం అంటే గివింగ్ అప్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. కృష్ణ emphasizes త్యాగ is essential, not abandoning duty. సో సన్యాసం అంటే అసలే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం. మనం ఏ కామ్యకర్మలలో ఎలాంటి ఇంద్రియ భోగం దగ్గర నుంచి ఫలాపేక్ష అంటాం అన్నమాట. తాత్కాలికమైన కోరికలు, తాత్కాలికమైన మొక్కుబడులు, తాత్కాలికమైన ఇంద్రియ సుఖాలు, వీటన్నిటిలో అసలు ఇన్వాల్వే అవ్వకుండా ఉండడం. త్యాగం అంటే ఇన్వాల్వ్ అయ్యి వాటిల్లో ఉన్నా కూడా అనివార్య కారణాల వల్ల వాటి యొక్క ఫలితాలను మనం కోరుకోకపోవడం. ఓకే, ఆ ఫలితాలను కృష్ణకి ఇచ్చాడు. కృష్ణుడు అంటున్నాడు ఇది ఉత్తమం అంటున్నాడు. సన్యాసం కన్నా మన డ్యూటీ మనం చేసి రిజల్ట్స్ని కృష్ణకి ఇవ్వడం ఉత్తమం అంటున్నాడు. ఈ విధంగానే మనం ఎలివేట్ అవుతాం. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ప్యూర్ భక్తి, అంటే ఫేక్ సన్యాసం కన్నా అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళి కూర్చొని వాడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, లేదంటే ఒక ఆల్కహాల్ గురించో దేని గురించో మైండ్ అక్కడ ఫిక్స్ అయి ఉండింది అనుకోండి, అంటే ఏం లాభం? వేస్ట్, రైట్? వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ అందుకే మనకి దైవీ వర్ణాశ్రమ ధర్మం అని ఉంటుంది. అంటే ఏంటి వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? 4th చాప్టర్లో చెప్పుకున్నాం మనం. బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. నెక్స్ట్ బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సన్యాసం అనేది లాస్ట్ స్టేజ్ అనమాట. మనం ఎప్పుడైతే ఈ ఫస్ట్ 3 స్టేజెస్లో బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం ఇలాంటి ఆశ్రమాలలో మన వర్ణంకి తగ్గట్లు మనం
ప్రాక్టీస్ చేయాలి. ఎలా రిజల్ట్స్ని కృష్ణకి ఇవ్వాలి, రిజల్ట్స్ని ఆఫర్ చేయాలి. డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద సన్యాసాశ్రమం. బట్ మనం ఎప్పుడైతే ఈ 3 ఆశ్రమాలలో ఈ డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయమో, ఈవెన్ దో మనం సన్యాసాశ్రమంకి వెళ్ళినా కానీ విల్ గెట్ ఫెయిల్డ్. మనం ఫెయిల్ అయిపోతాం, విఫలమవుతాం, అంతే కదా. అర్జునుడు చూడండి, కేవలం ఏదో వాళ్ళతో అటాచ్మెంట్ ఉండడం వలన వాళ్ళని ఇది చేయలేక నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటాను, నాకు ఏది వద్దు అని వెళ్ళిపోతున్నాను. నో 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 నో, దిస్ ఈజ్ రాంగ్. బికాస్ ఈవెన్ దో అర్జున గోస్ దేర్ టు సన్యాసం, he will be in all the confusions, doubts, suffering, etc. He cannot do the pure bhakti. That's why Krishna is recommending this. You just do your duty and be detached from the results. This is the elevation process. అందుకే మన కలియుగంలో బాబాజీలు, సన్యాసులు, ఇది ఇంకోటి ఏంటి, కాషాయం బట్టలు వేసుకొని కొంతమంది ఉంటారు, రైట్, అడుక్కుంటుంటారు. వై? ఎందుకు అడుక్కుంటుంటారు? పోయి ఆల్కహాల్ తాగేకి, ఇంకొకటి చేసేకి. సన్యాసంలో స్టేజెస్ ఉంటాయి. ఇంకా సన్యాసం అంటే లైక్ యూ షుడ్ బి ప్యూర్ అండ్ యూ షుడ్ బి డూయింగ్ ప్యూర్ భక్తి అండ్ యూ షుడ్ బి ప్రీచింగ్ ఈ కృష్ణ భక్తి నాలెడ్జ్ ఇవన్నీ అందరికీ ప్రచారం చేస్తూ, మీరు వాళ్ళు కూడా ఆ భక్తి చేసుకుంటూ, ఆ ప్రాక్టీసెస్ అన్నీ, ఆ సాధన చేసుకుంటూ, హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకుంటూ కంప్లీట్గా కృష్ణ కాన్షియస్ స్టేజ్లో ఉండాలి, పర్ఫెక్ట్ స్టేజ్లో. రోడ్ మీద షాప్కి వెళ్ళి అడుక్కోవడం కాదనమాట. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. జస్ట్ ఫర్ లివింగ్ వాట్ ఈస్ దట్ బాడీలీ బేసిక్ నెసెసిటీస్, నాట్ ఈవెన్ బేసిక్ నెసెసిటీస్, ఆల్ ద ఈ కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంద్రియ భోగం గురించి కూడా, నాట్ ఆల్ ద సాఫ్రాన్ కలర్స్ ఆర్ ప్యూర్ సన్యాసస్. ఆల్మోస్ట్ కలియుగంలో కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఇంద్రియ భోగంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. వై? ఇంకెందుకు సన్యాసం? బెటర్ దాన్ దట్స్ వై కృష్ణ ఈస్ టెలింగ్ దట్ మన ధర్మం మనం చేస్తూ, మన వర్ణాశ్రమ ధర్మంలో మన గుణం ప్రకారం మన కర్మ చేస్తూ, ఫలితాన్ని మనం ఆశించకుండా కృష్ణకు ఆఫర్ చేస్తూ మనకు కంప్లీట్గా దానిపైన ఒక డిటాచ్మెంట్, వైరాగ్యం, నిజ భక్తి యోగా, ఇది అసలైన భక్తి, వైరాగ్యం అనేది ప్రాక్టీస్ చేయాలి. రియల్ రినౌన్సియేషన్, వర్క్ షుడ్ నాట్ బి గివెన్ అప్. చూసారా? దట్స్ వై కృష్ణ కాన్షియస్నెస్ అంటే మీరు ఎక్కడ చూసుకున్న హరే కృష్ణ భక్తులు అందరూ చాలా బిజీగా ఉంటారు. భక్తి అంటే సన్యాసం కదా. మన అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళంతా చెప్పేది, భక్తి తీసుకొని సన్యాసానికి వెళ్తావా ఏంట్రా, వద్దు చేసుకోవద్దు అంటారు. నో, కృష్ణ ఏమంటారో చూడండి ఇక్కడ, వర్క్ షుడ్ నాట్ బి గివెన్ అప్. నో, భక్తి చేసేటప్పుడు వర్క్ గివ్ అప్ ఇవ్వడం కాదు. సాక్రిఫైస్, చారిటీ, ఆస్టెరిటీ, దీస్ ప్యూరిఫై ద హార్ట్. వన్ మస్ట్ పర్ఫార్మ్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్. అందుకే హరే కృష్ణ భక్తులకి నార్మల్ బయట వాళ్ళకి తేడా ఏంటంటే, ఇద్దరు పని చేస్తారు, ఇంకా వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ పని చేస్తారు హరే కృష్ణ వాళ్ళే. మీరు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? Difference is that we will work for Krishna, not for our son's gratification. ఒక శాలరీ రావడం కానీ, లేదంటే ఒక ఏదైనా తినడం కానీ, ఏదైనా తాగడం కానీ, ఏదైనా తిరగడం కానీ, అన్నిట్లో కృష్ణ ఉంటాడు. అండ్ కృష్ణ చెప్పినట్లు వీడు వర్క్ చేస్తాడు. దిస్ ద డిఫరెన్స్. రిజల్ట్స్ని ముట్టడు అనమాట. రిజల్ట్ గివ్ టు కృష్ణ, ఐ విల్ వర్క్ ఫర్ కృష్ణ. వై లైక్ దిస్? ఈ భౌతిక జగత్తు పైన, భౌతిక సంసారం పైన, ఈ వర్కింగ్ లైక్ అన్ యాస్ అనే దానిపైన రియలైజేషన్ రావడానికి, కంప్లీట్ రియలైజేషన్, దెన్ విల్ బి వర్కింగ్ ఇన్ కృష్ణ. వాట్ విల్ బి దేర్? వాట్ వర్క్ విల్ బి దేర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్? అందరినీ కృష్ణ కాన్షియస్ చేయడం, హరినామం చేయడం, సాధన చేయడం, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించడం, కృష్ణ ప్రసాదం పంచడం అందరికీ. కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద కృష్ణ కాన్షియస్ డివోటీ ఈస్ టు మేక్ others Krishna conscious. This is the primary duty. This is the work. This is the actual work. అందులో ఎక్కువ సంతృప్తిని పొందుతాడు తెలుసా. అండ్
కృష్ణుడికి కూడా అదే చాలా ఇష్టం. ఇప్పుడు మన చాప్టర్లోనే చెప్పబడింది, యూనో. సో ఇంకా ఇందులో భాగంగా చాలా 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 సర్వీసెస్, దీన్ని మనం సర్వీసెస్ అంటాం, యూనో. కృష్ణ సేవ. వి షుడ్ యూజ్ అవర్ సెన్సెస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. 3 types of renunciations: తామసిక, రాజసిక, సాత్విక. చూడండి, నిన్న మనం మాట్లాడుకున్నాం, నిన్న 14 చాప్టర్లో అండ్ 17 చాప్టర్లో తమోగుణం, రజగుణం, సత్వగుణం. వీటి మనం ఏదైనా వదులుకోవాలన్నా కూడా త్యజించడం, త్యాగం చేయడం లేదా సన్యాసం, దీంట్లో కూడా 3 గుణాలలో వర్ణింపబడింది. ఇది కూడా అన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కటి 3 గుణాలలో వర్ణింపబడింది, తెలుసా. కన్సిడర్ చేయబడింది, డివైడ్ చేయబడింది, కేటగరైజ్. తామసిక అంటే ఏంటి? గివింగ్ అప్ డ్యూటీ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మన పని మనం వదిలేసి అలా బద్ధకంగా నిద్రపోవడం. ఓకే పని చేస్తే పాపం వస్తుంది, నేను పని చేయకుండా ఉంటాను. నో, అది కూడా పాపమే, అది కూడా పాపమే ఇక్కడ అంటున్నాను. మరి అది తమోగుణం కిందకి వస్తుంది, అజ్ఞానం కిందకి వస్తుంది. పని చేస్తే పాపం వస్తుంది, ఓకే నేను చెయ్యను, ఏ పని చేయకుండా ఉంటే అయిపోతుంది. నో, మరి బాడీ ఎందుకు తీసుకున్నాను? వై కృష్ణ గివెన్ బాడీ ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కదా కృష్ణ, ఏం చేయాలనో అది. సో మన వర్ణం ప్రకారం, మన ఆశ్రమం ప్రకారం ఎవ్రీవన్ షుడ్ వర్క్. బట్ ఫర్ కృష్ణ సంసిద్ధి హరితోషణం. ఈ 4 వర్ణాలలో, 4 ఆశ్రమాలలో, వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటూ కృష్ణ కోసం పనిచేయాలి. ఇది భాగవతంలో చెప్పబడింది. కృష్ణని సంతృప్తి పరిచేకి, లేదంటే శ్రమ ఏవహి కేవలం, ఇది రాజసిక కిందికి వస్తుంది, రజోగుణం. గివింగ్ అప్ డ్యూ టు ఫియర్ ఆర్ పెయిన్. అర్జునుడు మాత్రమే, ఇప్పుడు అర్జునుడు చేస్తున్నది ఇదే, గివింగ్ అప్ డ్యూ టు ఫియర్ ఆర్ పెయిన్. తన డ్యూటీ తను వదిలేస్తున్నాడు. అండ్ ఇంత బాగా భగవద్గీతలో చెప్తుంటే కృష్ణ ఏం చేయాలి, ఎలా చేయకూడదు, వదిలేయకూడదు, అదంతా ఎవరు ఇంకా గివప్ ఇస్తారు? మన మెటీరియల్ లైఫ్లో చూడండి, లైక్ బయట మెటీరియల్ లైఫ్లో చూడండి, చాలామంది కూడా వెంటనే గివప్ ఇస్తారు, రైట్? బికాస్ దే డోంట్ హ్యావ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ భగవద్గీత. We should inspire from Bhagavad Gita. No, see, 2 things మనం ఇక్కడ నేర్చుకోవాలి. We should not give up our work. At the same time, we should not work for our sense gratification. We should work for Krishna. If మీ చెయ్యి ఎప్పుడైతే గివ్ అప్ ఇస్తుందో, నేను నా పని నేను చేయను అని, ఓకేనా? No, right? Not okay, right? How can the body, will get survived, and how can the body will get moved? And we are parts and parcels of Krishna. Mame vamsho jiva loke jiva bhuta sanatanaha. If we stop working, then how can we connect with Krishna? How will get how will be happy? We cannot be happy, right? Sattvagunam, doing duty, renouncing results. Doing duty, మన కోసం మనం పని చేయకుండా, రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా. And satvika tyaga is recommended by Krishna. 5 factors of action. Every action has 5 causes. మనం ఏ పని చేయాలన్నా కానీ ఈ 5 మనం ఆల్రెడీ డిస్కస్ మేబీ చేసుకున్నామో లేదో, నాకు గుర్తున్నట్లు చేసుకున్నాం అనుకుంటా. ఈ 5టిని ఉపయోగించి మనం ఏ పని చేయాలన్నా 5 కావాలి. మన శరీరం, మన కంటే కనిపించే శరీరం. డూయర్ అంటే మన ఆత్మ, సెన్సెస్ మన ఇంద్రియాలు. ఎండ్యూవర్, ఏం పని చేయాలనుకుంటున్నాం, ఏంటా పని, ఏంటా ప్లాన్, ఏంటా విజన్, ఏంటా గోల్, అట్లా. సూపర్ సోల్, పరమాత్మ. ఇక్కడ ఏంటంటే ఆత్మకి బుద్ధి కంటామినేట్ అవ్వడం వల్ల, మైండ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కోరిక అనేది పుడుతుంది. పుట్టిన తర్వాత ఆత్మ బాడీని, సెన్సెస్ని ఉపయోగించుకుంటుంది. మైండ్ వచ్చేసి ఎండ్యూవర్ ప్లాన్ చేస్తుంది. దీని అంతటికి సూపర్ సోల్ శాంక్షన్ చేస్తాడు. This is how it works. And we are forcing the super soul to sanction. Forcing. Man proposes, God disposes. అని చెప్తారనమాట సామెత. We are forcing. And everyone is blaming like, okay, why Krishna given this? If Krishna didn't given, okay, we can be happy, no? Like, ఇప్పుడు మనం ఏదైనా ఒక పిల్లాడు సిగరెట్ అడుగుతాడు. సిగరెట్ అడిగిన తర్వాత డాడీ ఫస్ట్ ఇవ్వని అంటాడు. తర్వాత గోల చేసి లాస్ట్కి ఇంకా దాన్ని ఏమంటారు, సిగరెట్ అంటే సిగరెట్ కాదు, ఏదో ఒక విధంగా మాయ చేసి డబ్బులు అడగడం, ఇట్లా. లాస్ట్కి డబ్బులు ఇస్తే వీడి పోయి దాన్ని మిస్యూజ్ చేస్తే, ఇప్పుడు డబ్బులు ఇచ్చినందుకు ఫాదర్ని బ్లేమ్ చేస్తే ఆ పిల్లాడు
డైరెక్ట్గా సిగరెట్ అడిగితే ఇవ్వడులేండి. అదే మనం పరమాత్మ దగ్గర కూడా చేసే తప్పు. కృష్ణ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మనం కోరికలు అడగం. ముక్కోడి దేవతల దగ్గరికి వెళ్ళి ఏవి పడితే అవి అడుగుతూ ఉంటాం. ముక్కోడి దేవతలను తృప్తిపరుస్తూ ఉంటాం. ముక్కోడి దేవతలు కృష్ణ దగ్గర శాంక్షన్ చేయించుకొని వస్తారు, మనకిస్తారు, మనం సఫర్ అవుతాం లాస్ట్కి. చూడండి ఎంత డేంజరు. పరమాత్మ శాంక్షనింగ్ ఎవ్రీథింగ్. ఓకే, అదే ఈ పిల్లాడు ఫాదర్ని సిగరెట్ అడిగితే ఎలా ఉంటుంది? విల్ ఫాదర్ గివ్ సిగరెట్? నో, రైట్. డబ్బులు అడిగితే హీ విల్ గివ్ బికాస్ విత్ లవ్. బట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ హీ గట్ సఫర్డ్ అగైన్, ఫాదరే మళ్ళీ కాపాడాలి. సో అలా కృష్ణ దగ్గరికి మనం రావడం ఏ కోరికకైనా ఉత్తమం అనేది. అందుకే కృష్ణ విల్ ఫిల్టర్. ఇఫ్ యూ గో టు కృష్ణ ఫర్ ద సేమ్ సిగరెట్, Krishna will filter us, and Krishna will make us pure, not like demigods. That's the magic of Krishna. నలుగురు సుకృతులు మాత్రమే కృష్ణ దగ్గరికి వస్తారు. నాలుగు రకాల దుష్కృతులు కృష్ణ దగ్గరికి రారు. 7th chapter చెప్పబడి 4 types of pious people, పుణ్యాత్ములు, 4 types of impious people, పాపాత్ములు. Hence one should not think I am the only doer. అంతా మన కంట్రోల్ అనేది, అంతా మనం ఏం చేస్తున్నామని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఫాల్స్ డూయర్షిప్. వన్ హూ థింక్స్ ఐఎమ్ ద సోల్ డూయర్ ఈజ్ అన్ఇంటెలిజెంట్. రియల్ నాలెడ్జ్ అంటే సీస్ ద సూపర్ సోల్ యాజ్ కంట్రోలర్. ఎవరైతే నేనే కర్త కర్మ క్రియ అనుకుంటున్నారు చాలామంది, అలా అనుకోవడం సింపుల్గా చెప్పాలంటే, కనీసం ఒక మనిషి వాష్రూమ్ వస్తేనే ఆపుకోలేడు, రైట్? కానీ వాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. సో అలా అది రియల్ నాలెడ్జ్ కాదనమాట, ఇగ్నోరెన్స్. అది అంధకారంలో, అజ్ఞానంలో ఉన్నప్పుడు, అండ్ మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణంలో ఉన్నప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది. దట్ ఈజ్ అన్ఇంటెలిజెంట్ అనమాట. అందుకే చూడండి, భౌతికంలో ఏదైతే మనం తెలివి అనుకుంటామో, బుద్ధి అనుకుంటామో, దట్ ఈస్ ద మోస్ట్ ఇగ్నోరెన్స్ థింగ్. దట్ ఈస్ ద ఫూలిష్ థింగ్ ఇన్ ద స్పిరిచువల్. బికాస్ హియర్ కృష్ణ ఇస్ ద అథారిటీ. భౌతికంలో ఏంటంటే మన మైండ్, మన సెన్సెస్, కంటామినేటెడ్ మైండ్, అన్కంట్రోల్డ్ మైండ్, దీస్ ఆర్ ద అథారిటీస్. దట్స్ వై వీఆర్ అన్ఇంటెలిజెంట్. But Krishna's authority is the perfect thing, Sat Chit Ananda. This knowledge won't change. This complete knowledge and happiest thing. Ultimate, eternal happiness is the result of this knowledge. Sees the super soul as the controller. ప్రతి ఒక్క దాని వెనకాల ఉన్నది కృష్ణ. కృష్ణ is the controller of everything. ఇది మైండ్లో ఫిక్స్ అయితే, this is the real knowledge. So that if we fix that in our mind, we'll be acting like that. Oh, we are not the controller. Krishna is the controller. Okay, let me do what Krishna decides. If Krishna is the controller, Krishna controller అయితే, see, if మన చేతుల్లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా నేనే కంట్రోలర్ అనుకుని ఎట్లా పడితే అట్లా ప్లే అయింది అనుకోండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కెనాట్ ప్లే. ఇట్ ఈస్ థింకింగ్. జస్ట్ థింకింగ్ ఇట్ కెన్ ప్లే. బట్ వెన్ ఇట్ బీన్ కామ్ అండ్ వెయిట్ ఫర్ అవర్ స్కిల్, మనం ఎప్పుడైతే ప్లే చేస్తామో, బ్యూటిఫుల్ మ్యూజిక్ బయటకు వస్తుంది, రైట్? సేమ్ అలానే సచ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ బౌండ్ బై యాక్షన్స్. ఇలా మనం అనుకున్నప్పుడు మనం చేసే పనుల యొక్క బంధన నుంచి బయటపడతాం, పనుల యొక్క రియాక్షన్స్ నుంచి బయటపడతాం. నాలెడ్జ్ ఇన్ 3 modes. మనకున్న జ్ఞానం కూడా 3 modesలో ఉంటుంది, 3 గుణాలలో. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. Sattvagunam sees one soul in all beings. Rajogunam sees diversity and division. Tamogunam limited, irrational understanding. So సత్వగుణంలో ఉన్నప్పుడు ఓకే, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ద ప్యూర్ సోల్ అండ్ ప్యూర్ సూపర్ సోల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్. ఈ విషయంతో చూస్తాడు. పండిత సమదర్శిన. ఒక ఇంటెలిజెంట్ ఫెలో ఎప్పుడైనా కానీ బాడీలీ కాన్సెప్షన్తో చూడడు ఇంకొకరిని.
ఓకే, ఇది జస్ట్ బాడీ మాత్రమే, లోపల ఉన్నది ప్యూర్ సోల్ అండ్ మమైవాంశో, కృష్ణ యొక్క పార్ట్. నేను కూడా కృష్ణ యొక్క పార్ట్. There is no difference at all. Due to the body, senses, mind, guna, karma, due to all these things, due to this material nature, prakriti valna, I'm just seeing them as enemies. That's why soul realization ఎప్పుడైతే వస్తుందో, మన సోల్ రియలైజేషన్ ఒకటే కాదు, యూనో అవతల వారి శరీరంలో ఉన్న సోల్ రియలైజేషన్ కూడా ఎప్పుడైతే వస్తుందో, then automatically all this hate and lust and etc, all these things will get reduced automatically. All this will get clean automatically, because when we see others, ఎప్పుడైతే అవతల వారిలో కూడా కృష్ణ ఉన్నాడా అండ్ కృష్ణ యొక్క అంశం ఈ సోల్ అనేది మనం చూస్తే, ఆటోమేటిక్గా మనం వి వోంట్ హేట్ దట్. అందుకే హరే కృష్ణ వాళ్ళు ఎప్పుడైనా కానీ దే వోంట్ రియాక్ట్. ఈవెన్ ఇఫ్ దే రియాక్ట్, ఇట్స్ సంథింగ్ లైక్ టు చాస్టైజ్, వాళ్ళని కరెక్ట్ చేయడం. ఏమని కరెక్ట్ చేయడం? లైక్ ఓకే, ఇఫ్ దే ఆర్ మిస్లీడింగ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే, వాళ్ళు ఎప్పుడైనా కానీ కృష్ణ కాన్షియస్ కాకుండా మాయలో ఉన్నప్పుడు కొంచెం అదిలించడం, టు కమ్ బ్యాక్ టు కృష్ణ, టు కనెక్ట్ బ్యాక్ టు కృష్ణ. దట్స్ ఆ సోల్ని కొంచెం కాషన్ లాగా అనమాట. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డివోషన్. బట్ బయట ఆ హైట్నెస్, ఆ లస్ట్, అవన్నీ కూడా రకరకాల అన్ని క్వాలిటీస్, ఇంకొక మనిషిని ఎనిమీగా చూడడం, ఇవన్నీ కూడా డ్యూ టు ద బాడీలీ కాన్సెప్షన్. బికాస్ see, when we die, we won't be having that much enmity or hate thing, etc, because the soul left already. Soul ఐడెంటిఫై చేసుకుంటుంది నేను బాడీని అండ్ అవతల బాడీ. దట్స్ వై సమ్ కంపాషన్ విల్ కమ్ ఆటోమేటికలీ వెన్ సమ్వన్ డైస్, రైట్? ఎందుకు అదంతా కూడా వస్తుంది? బికాస్ ఇట్ ఈస్ సఫరింగ్. Soul is the innocent. Soul is very innocent and very pure, but due to the misidentification of the body, soul అన్నది సఫర్ అవుతుంది అనమాట. అండ్ ఎవ్రీవన్ ప్రేస్ ఫర్ దట్ సోల్ ఆటోమేటికల్. ఈవెన్ ఎవరైనా చనిపోయినప్పుడు మనం ముక్కుంటాం, ఎనిమీస్ అయినా కానీ వాళ్ళ గురించి. ఎందుకు? Because these all things are dormant, already there, already default, inbuilt to the soul. But like ఎందుకే చూడండి, రజోగుణం తమోగుణం చూడండి ఎలా ఐడెంటిఫై చేస్తాం అవతల మనుషులు. డైవర్సిటీ అండ్ డివిజన్. ఐ బిలాంగ్స్ టు అమెరికా, ఐ బిలాంగ్స్ టు ఇండియా, ఆర్ పొట్టివాడు, పొడుగువాడు, నల్లటోడు, తెల్లటోడు, all these things comes and enemy due to all the reasons, bodily things, హేట్ని పెంచుకోవడం. తమోగుణంలో అసలుకే ఇంకేది ఉండదు, అవతల మనిషిని గురించి ఏదే ఉండదు అసలు. లిమిటెడ్ అండ్ ఇండరేషనల్ అండర్స్టాండింగ్ ఒకవేళ ఉన్నా అది కంప్లీట్గా తప్పుడు అండర్స్టాండింగ్. సో ఓన్లీ సత్విక్ నాలెడ్జ్ లీడ్స్ టు లిబరేషన్. దట్స్ హౌ వైష్ణవ సాంగత్యం వర్క్స్. వైష్ణవ సాంగత్యం అందుకే చాలా ఇంపార్టెంట్. Vaishnava treats another Vaishnava as when some Vaishnava meet, ఎట్లయినా ఉండనివ్వండి అవతల మనిషి, ఆ వైష్ణవుడు వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. దిస్ ఈస్ హౌ వి గ్రీట్. బౌ డౌన్ చేసుకొని గ్రీట్ యా, దట్ మచ్, బికాస్ వీఆర్ రెస్పెక్టింగ్ ద పరమాత్మ ఇన్సైడ్ అదర్ బాడీ, అదర్ హార్ట్. That's why if we give respect to Paramatma, automatically we give respect to everyone. If we give respect to others for the bodily things, because ఈ కలియుగంలో ఒక సింటమ్ ఏంటంటే రిచ్నెస్ని బట్టి, డబ్బుల్ని బట్టి అండ్ వాడుకున్న సెక్స్ స్ట్రెంగ్త్ని బట్టి మన ఈ గొప్పతనాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్, రైట్?
whoever connected to Krishna strongly, purely, he is the Mahatma. Whoever knows this Krishna conscious science, he is the great Mahatma. అంతేగాని that's why bodily strength and rich, all these things will get end up right at the time of death. Then ఏం నాలెడ్జ్ ఇది మరి అలా గుర్తించడం, waste of this knowledge, right? That is the thing. That's why సత్వగుణంలో ఉన్న నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అండ్ 13 డాట్ యునో 13.8 ఈ శ్లోకంలో చాలా క్లియర్గా కృష్ణ చెప్తున్నాడు చూడండి. వాట్ ఈస్ నాలెడ్జ్, వాట్ ఈస్ నాట్ నాలెడ్జ్. హ్యూమిలిటీ, pridelessness, non-violence, tolerance, simplicity, approaching a bona fide spiritual master, cleanliness, steadiness, self-control, renunciation of the objects of sense gratification, absence of false ego, the perception of the evil of the birth, death, old age and disease, detachment, freedom from entanglement with children, wife, home and the rest, even-mindedness amid pleasant and unpleasant events, constant and unalloyed devotion to me, aspiring to live in a solitary place, detachment from the general mass of people, accepting the importance of self-realization and philosophical search of the absolute truth. All these I declare to be knowledge. See, కృష్ణ అంటున్నాడు అది ఇవి అసలు నాలెడ్జ్ అంటే అర్జున. సత్వగుణంలో ఉన్న నాలెడ్జ్. All these things, these are the things we should practice when we chant Hare Krishna మహామంత్రం ఎప్పుడైతే చాంట్ చేస్తామో, వైష్ణవుల సాంగత్యంలో ఎప్పుడైతే ఉంటామో, all these qualities we'll get, because we are realizing about soul and super soul. Automatically Krishna will give all these things. When we read Prabhupada books, all this will be there. See, this is the knowledge. Approaching a bona fide spiritual master. Who is approaching? See, this is the not something like fake gurus. Bona fide. Srila Prabhupada. And what about others? And besides this, whatever they may be in ignorance, besides this, whatever they may be is ignorance. అజ్ఞానం. అర్జున, నేను చెప్పినవి కాకుండా మిగతావన్నీ చెత్త, వేస్ట్ అంటున్నాడు కృష్ణ. యా, దిస్ ఇస్ ద రియల్ నాలెడ్జ్. యాక్షన్ ఇన్ 3 modes. మనం చేసే పని, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం చేసే పని, డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్. మన పని మనం చేస్తూ కృష్ణ కాన్షియస్నెస్లో ఉండడం, రిజల్ట్స్తో అటాచ్మెంట్ లేకుండా, అది సత్వగుణం. రజోగుణం, వర్క్ ఫర్ సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ సుఖం కోసం పనిచేయడం, రిజల్ట్ని నేను ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేయడం. తమోగుణం, బ్లైండ్ హార్మ్ఫుల్ యాక్షన్స్, ఈడింగా డేంజర్, అందరికీ మరీ వైలెన్స్తో, ఇంద్రియ సుఖం పీక్స్. ఇంద్రియ సుఖం అనేది మోడ్ ఆఫ్ ప్యాషన్లో కూడా ఉంటుంది, బట్ ఇఫ్ ఇట్ గోస్ టు పీక్స్, చాలా హై లెవెల్, తాగడం అండ్ నాన్ వెజ్ తినడం, అండ్ వాడి కూడా హామ్ కలిగించుకునే చాలా పనులు ఉంటాయి తెలుసా. ఈవెన్ అబార్షన్, సూసైడ్ అండ్ డ్రగ్స్ తీసుకోవడం. Someone will say that I'm not harming anyone, I'm just taking drugs to myself. What is wrong in it? I'm just drinking alcohol at my home. My money, my alcohol, my home, my body. So I'm doing harm to anyone. నేను ఏ పాపము చేయలేదు, నేను ఎవరికి ఏం చేయలేదు, నా ఇంట్లో నేను కూర్చొని నేను చేసుకున్నాను. సో నాకేం పాపం ఉండదు, ఎవరికి ఏం హాని కలిగించట్లేదు. No. You are torturing your body, senses, soul, super soul. All these things, body, soul, senses, endeavor. This endeavor is actually planning by Krishna. All the vision, already Krishna planned everything. We are, going opposite to that plan. Opposite, abortion, suicide, and మన బాడీ క్రియేట్ చేసి మనకి మానవ జన్మ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ప్లాన్ బై కృష్ణ వెరీ పర్ఫెక్ట్లీ under the supervision of Krishna and Prakriti. Everything already planned. Then what is the purpose of giving human life for us? But we are going opposite to that plan. See, that's how if Krishna
పుట్టింగ్ సమ్ బేబీ ఇన్ ద స్టమక్, మదర్ స్టమక్. కృష్ణ ఒక ఒక మదర్ కడుపులో ఒక బేబీని పెట్టినప్పుడు, దెన్ వై హీ కెప్. అండ్ ఇఫ్ యు ఆర్ అబౌటింగ్, యా యు ఆర్ గోయింగ్ ఆపోజిట్. యూ షుడ్ సఫర్ డ్యూ టు అవర్ కర్మ, రైట్? ఈ కర్మ కొద్దీ మన సోల్, మనం ఈ బాడీని తీసుకున్నాం పనిష్మెంట్. If we suffer nicely and if we get knowledge and if we realize everything and go back to Krishna, finished. But we are going opposite. Okay. So Allah, we don't have any right that to harm our body or soul, because it is not ours. Simple. Body given by Krishna. How can we harm? How can we harm our own soul? Krishna recommends sattvic action, duty without attachment. That duty should be prescribed duty by Krishna, duty according to our karma and guna. The two are in three modes: sattvagunam, rajogunam, tamogunam. Sattvagunam, like calm, detached, steady. Mana atma yokka, qualities, gunas. Like based on that, we do some actions. సత్వగుణంలో ఉన్న వాళ్ళు, వితౌట్ ఆన్ అండ్ గల్లె, వితౌట్ నాన్ వెజ్, ఈ సత్వగుణాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు, కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళు, దే విల్ బి కామ్, డిటాచ్డ్ అండ్ స్టడీ మైండ్. ఏకేహ కురునందన, కృష్ణ ఇస్ టెలింగ్. రజోగుణంలో, తమోగుణంలో ఉన్న వాళ్ళకి దే విల్ బి డిఫరెంట్. ఐ విల్ బి షోయింగ్ వన్ శ్లోక. Those who are in the path, those who are on this path are resolute in purpose. ఒక పర్పస్ కోసం, పర్ఫెక్ట్ పర్పస్ కోసం వాళ్ళు they will live, and their aim is only one, just to connect to Krishna. That's it. Oh beloved child of Kurus, see, other చూడండి, the intelligence of those who are irresolute is many branched. కానీ రజోగుణం, తమోగుణంలో ఉన్న వాళ్ళకి, కృష్ణ కాన్షియస్నెస్లో లేని వాళ్ళకి, వాళ్ళ మైండ్ అనేది ఎటో మల్టిపుల్ బ్రాంచెస్ లాగా వెళ్తూ ఉంటుంది. ఇర్రెజల్యూట్. మనం న్యూ ఇయర్ ఒక రిజల్యూషన్ తీసుకుంటాం, ఇంకో న్యూ ఇయర్కి ఆ రిజల్యూషన్ ఉండదు. వీ వోంట్ డూ దట్. దట్స్ హౌ సత్వగుణం, రజోగుణం అండ్ తమోగుణం విల్ వర్క్. And rajogunamlo greedy and restless, because we don't have knowledge and we don't know what's our duty is. We'll be confused and anxiety. Rajogunamlo chudandi, tamas, చాలా నీట్గా వర్ణిస్తారు ఒక శ్లోకంలో. ఐ విల్ టెల్ యూ దట్. శ్రీమద్ భాగవతం 1:10. Oh learned one, in this iron age of Kali Yugamlo, men almost always have but short lives. ఆయుష్ చాలా తక్కువ కలియుగంలో. అండ్ దే ఆర్ క్వారల్సమ్. ఎప్పుడు కూడా గొడవలు, కలహాలు, యుద్ధాలు. అండ్ లేజీ. ఎవ్రీవన్ ఈజ్ లేజీ ఇన్ దిస్ కలియుగం. అండ్ misguided by all the fake gurus, fake babas, fake spiritualists, fake knowledge, fake books. Everything is fake. That's why everything is fake అనేది. ఎందుకంటే చూడండి, 12:351 ఎవ్రీథింగ్ దోషాలు ఉన్నాయి. మై డియర్ కింగ్, ఆల్దో కలియుగ is an ocean of faults, there is still one good quality about this age. ఒక్క గుడ్ క్వాలిటీ అబౌట్ దిస్ కలియుగం. సింప్లీ బై చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర, one can become free from all the material bondage. See, Hare Krishna Mahamantram is the purest thing in this world, remaining all of the faults, remaining everything. And one who preach about this Hare Krishna Mahamantra, you must take him as bona fide spiritual master. That is Srila Prabhupada now. Remaining all fake. That's why Prabhupada given this Hare Krishna Mahamantra to us in the parampara of Chaitanya Mahaprabhu. One can become free from all the material bondage, Hare Krishna Mahamantra chanting chestunte, and be promoted to the transcendental kingdom. And unlucky, and above all, always disturbed. These are the qualities of all the people in Kali Yuga.
except the people in Krishna consciousness, because they will be in Sattva Guna. A devotee acts in Sattva, guided by Bhakti. Intelligence in three modes: Sattva, Raja, Tamas. మన బుద్ధి, మన తెలివి, మన బుద్ధి, మన తెలివి knows what to do and avoid. చూడండి, what is the difference between intelligence of Krishna conscious people who is in Sattva-guna and other people? సత్వగుణంలో ఉన్నవాడికి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుస్తుంది చాలా క్లియర్గా. రజోగుణంలో ఉన్నవాడికి కన్ఫ్యూజ్డ్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సత్వగుణంలో ఉన్నవాడికి పక్క తెలుసు, ఓకే వీ షుడ్ నాట్ ఈట్ నాన్ వెజ్, వీ షుడ్ నాట్ కన్స్యూమ్ ఆల్కహాల్, వీ షుడ్ నాట్ డూ దిస్, వీ షుడ్ నాట్ డూ దట్, వీ షుడ్ డూ దిస్, వీ షుడ్ నాట్, నో, ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిఫై. రజోగుణం కన్ఫ్యూజ్, అరే ఓకే మండే ఓకే, ఓకే సాటర్డే ఓకే, ఓకే ఇది చేస్తే ఇది ఎట్లా, అది చేస్తే ఇది ఎట్లా, ఎవ్రీథింగ్ కన్ఫ్యూజ్. తెలుసు వాడికి తప్పని, స్టిల్ హీ విల్ బీ డూయింగ్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ మోడ్. తమోగుణం రాంగ్ అండర్స్టాండ్, ఇది కంప్లీట్గా రాంగ్, కంప్లీట్గా ఏదైతే రైట్ అది ఆపోజిట్ అనుకుంటాడు, ఏదైతే ఆపోజిట్ అది రైట్ అనుకుంటాడు. That's how this works. And this intelligence comes because why Sattva-gunam intelligence is topmost? Because it is coming directly from Krishna. When we serve Krishna, when we chant Hare Krishna, see, to those who are constantly devoted to serving me with love, ప్రేమతో ఎవరైతే శ్రీకృష్ణ భగవానికి సేవ చేసుకుంటారో, I give the understanding by which they can come to me. See, this intelligence will come. See, Buddhi Yogam, real intelligence. This is a real intelligence which is coming from Krishna, which is coming from Prabhupada, the spiritual master. And how it comes? Bhajatam, in rendering devotional services. This is the only way to get the real intelligence. With love, Prema Purvakamaina Bhakti Yukta Seva Dwara. Always engage, Satatam Yuktanam, Tesham Satata Yuktanam. Always engage means always chant Hare Krishna. Engage means what? Engaging our mind. Always engage. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Importing to our, ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు. కొన్ని మూవీస్లో ఉంటుంది చూడండి, హ్యాకింగ్ ఉంటుంది చూసారా, అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం, అలా అవుతూ ఉంటుంది. వాడు ఏదో హ్యాక్ చేసేస్తాడు, ఇంకా అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఏదో మూవీ చూసినట్లు గుర్తుంది, ముగ్గురు ఉంటారు దాంట్లో, ఆ మూవీలో వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఒక 2 to 3 minutes or 5 minutes మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది వీళ్ళ అకౌంట్లోకి. ఇట్లాంటి సిరీస్ కూడా ఉంటాయి. లైక్ దట్, కీప్ ఆన్. వెన్ వి చాంట్, how much time we chant, that much intelligence will come. This is the power of Hare Krishna Mahamantra, real intelligence. What is that intelligence? What is the purpose of this intelligence? To go back to Him. We lost our connection. That's how Prabhupada explains what is the meaning of Hare Krishna Mahamantra. We keep on just maintaining the connection between ourselves and Krishna. Something like రేడియోలో నుంచి వస్తూ ఉంటే కీప్ ఆన్ హియరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఇన్ ద హైదరాబాద్ ఎక్సెట్రా. హౌ యూఆర్ హియరింగ్, ఎలా అర్థమవుతుంది? దట్స్ హౌ. వాట్ అబౌట్ గోలోక అంటే ఏంటి, కృష్ణ అంటే ఏంటి, నేనేంటి, కనెక్షన్ ఏంటి, అది ఇది ఎక్సెట్రా. అండ్ గో బ్యాక్ టు కృష్ణ. వీ లాస్ట్ అవర్ రియల్ హోమ్ అండ్ గో బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. సో దట్స్ హౌ రియల్ ఇంటెలిజెన్స్ కమ్స్. రజోగుణంలో కన్ఫ్యూజ్డ్ ఇంటెలిజెన్స్, తమోగుణంలో కన్ఫ్యూజ్డ్ ఇంటెలిజెన్స్. వై? బికాజ్ దిస్ ప్రైడ్ ఆర్ ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ ద డూయర్, ఇలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ ఓన్ గివ్ ఇంటెలిజెన్స్. ఓకే, యూ యాక్ట్ విత్ యువర్ ఇంటెలిజెన్స్. యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజ్డ్ మోడ్ ఆల్వేస్. Because our mind is imperfect, our senses are imperfect. Confused intelligence and tamogunam, wrong understanding. Why? Because 5 defects. What are the 5 defects of ordinary man? See, సత్వగుణంలో మనం లేకుంటే తమోగుణం, రజోగుణంలో, రాంగ్ శ్లోక. What is that shloka?
Yeah, this is the one. See, mistakes, illusions, cheating, defective perception. See, mistakes, illusions, cheating, defective. Four. Okay, defective perception. These are the defects for all the ordinary persons, but these do not occur in the sayings of the authoritative sages. That's why we should take the words of Prabhupada, authoritative sages, because all these things called వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నాలెడ్జ్ ఏదైనా కానీ శ్రీమద్ భాగవతం, భగవద్గీత, నారదముని, వ్యాసదేవుడు, బ్రహ్మదేవుడు, కృష్ణ దగ్గర నుంచి వచ్చే ఈ నాలెడ్జ్ ఎలా పాస్ అవుతుందో, because all these authoritative sages are just representatives of Krishna. They won't make any mistakes. The same like how Krishna won't make any mistake. Achyuta we call them. And that's why these all the words coming from them are called as known as Apaurishaya, and all these words coming from Krishna's mouth directly. Apaurishaya. Sattvic intelligence by those spiritual master. Determination in three modes. Pattudala, Tattvagunam, steady, regulated, and devotional. Rajogunam, for wealth and enjoyment. Tamogunam, sleep, fear, illusion. Bhakti strengthens sattvic determination. See how many good qualities we are developing when we do devotional service to Krishna. Hare Krishna Mahamantram చేయడం ద్వారా, కృష్ణ భక్తి చేయడం ద్వారా ఎన్ని టాప్ మోస్ట్ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకుంటామో చూడండి. ఎంత డిటర్మినేషన్, స్టడీ డిటర్మినేషన్, రెగ్యులేటెడ్ డిటర్మినేషన్. This is because of devotional thing. This is the power of bhakti yoga. When we chant Hare Krishna, these all things are the results. Rajogunamlo, when someone is determined for the wealth and enjoyment, it will end up, because it is ending up, the determination also will end up. So, but this spiritual thing, never, sanatanam, sat, nityam. That's why it is steady. ఆత్మకి ఎప్పుడు అలసట ఉండదు తెలుసా అండి. ఆత్మకి, బాడీకి ఒకటే అలసట. And when Atma is serving Paramatma, no alasata. And for wealth and enjoyment, there won't be regulation. If you want to enjoy some wealth, wealth for alcohol or ఏదైనా కానీ ఒక రిచ్ ఉన్నప్పుడు మనం ఆ డబ్బుల్ని ఎలా పడితే అలా ఉపయోగించినప్పుడు భక్తిలో కాకుండా, our health will get spoiled. All the suffering will come and we never touch again. తమోగుణం ఆల్వేస్ డేంజరస్. స్లీప్, ఫియర్, ఇల్యూషన్. నో డిటర్మినేషన్ అంటారు. ఎప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు భయపడుతూ ఉండడం అన్నిటికీ. అండ్ ఇల్యూషన్, మోహానికి గురవ్వడం, కంప్లీట్గా ఉండడం. హ్యాపీనెస్ ఇన్ త్రీ మోడ్స్. సత్వగుణం ఇనిషియల్లీ బిటర్, లేటర్ నెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే ఆనందం అండి. అందుకే దిస్ ఈస్ హౌ వీ షుడ్ ఐడెంటిఫై ద రియల్ హ్యాపీనెస్ ఆర్ నాట్. సత్వగుణంలో ఉన్న హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? హైయెస్ట్ థింగ్, ఎటర్నల్ హ్యాపీనెస్. స్టార్టింగ్లో చేదుగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అమృతం. చాంటింగ్ చేయాలంటే, కృష్ణ ప్రసాదం తినాలంటే, మంగళహారతికి ఇవ్వాలంటే, but see, these are the actions, but we get ultimate nectar, ultimate happiness. Actions will be bitter at the starting stage. Krishna seva starting lo koncham cheduga undachchu, but still it will give a lot of benefits. But rajogunam, sweet at first, ends in misery. Poison koncham tiyaga untadanta, but ends in misery. సో ఇంద్రియ భోగం అలానే ఉంటుంది. ఇక్కడ మనం హోంవర్క్ గురించి ఆలోచించకుండా ఇఫ్ యూ గో టు సినిమా ఎంజాయ్ చేసి మంచిగా 3 గంటలు చాలా బాగుంటుంది. అసలు మర్చిపోయి ఉంటాం. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి విల్ గెట్ రిమెంబర్డ్ అబౌట్ హోంవర్క్, రైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. డిఫరెంట్ ఎగ్జాంపుల్. సో ఏదైనా కానీ బేసిక్ థింగ్ ఇది. లైక్ స్టార్టింగ్లో చేదుగా ఉంటే తర్వాత అమృతం లాగా ఉంటుంది అసలైన హ్యాపీనెస్. స్టార్టింగ్లో అమృతం లాగా ఉండి తీయగా ఉండి తర్వాత మిజరీ లాగా ఎండప్ అయితే, పాయిజన్ లాగా ఎండప్ అయితే, దట్ ఈస్ డిఫరెంట్. దిస్ హౌ ద డెత్ కమ్స్. డెత్ ఈస్ ద మోస్ట్ మిజరబుల్ కండిషన్ ఫర్ ఎవ్రీ వన్. ఆ డెత్ గురించి ఆలోచించాలి మనం. తమోగుణం, డెల్యూషన్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. స్టార్టింగ్లో అలానే ఉంటుంది, ఎండింగ్లో అలానే ఉంటుంది తమోగుణం. దట్స్ వై తమోగుణం, దిస్ తమోగుణం లింక్ విత్
non-veg, etc. So that's why we should know that almost everyone in this world, most of the person will be in the mode of passion, rajoguna. The spiritual happiness is real happiness. Rasavarjam rasopyasya. When we get that happiness, we never touch the happiness in the rajogunam and tamogunam. What is it, Shloka? See? Though the embodied soul may be restricted from sense enjoyment, the taste of the sense objects remain important. But seizing the enjoyments by experiencing the higher taste, he is fixed in consciousness. ఈ పదం చాలా ఇంపార్టెంట్. కృష్ణ కాన్షియస్నెస్ లో చాలాసార్లు యూస్ చేస్తాం. హైయర్ టేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ హైయర్ టేస్ట్ హియర్. When we get this higher taste, all things, higher taste means not something tongue satisfaction. Tongue తో చేసేది ఒకటే కాదు ఇక్కడ higher taste అంటే. No. So everything is higher here. Outfit, or knowledge, prasadam, chanting, hearing, everything is higher taste. All the seva categories is higher taste compared to all the material things. He is fixed in this business. Varnashrama and natural dual duties. Everyone acts according to their qualities. వాళ్ళ గుణం ప్రకారం ప్రీవియస్ లైఫ్లో ఎలాంటి క్వాలిటీ ఏదో వాళ్ళు డెవలప్ చేసుకుంటారో దాని ప్రకారం ఈ యొక్క వర్ణాశ్రమం వర్క్ అవుతుంది. వాళ్ళు ఆ వర్ణాలలో, ఆ ఆశ్రమాలలో ఫిక్స్డ్. డ్యూటీస్ ఆఫ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆల్ ఆర్ మెంట్ టు సాటిస్ఫై కృష్ణ సంసిద్ధి హరితోషణం. మనం ఏ వర్ణంలో ఉన్నా కానీ ఎలాంటి పని చేస్తున్నప్పటికీ, శూద్ర ఇస్ లోవెస్ట్ యాక్చువల్లీ, still no problem, he should work for Krishna. That's how Shudra will come to Vaishya, Vaishya will come to Kshatriya, Kshatriya will come to Brahmana. What are the... One second. Okay, Brahmana qualities slide ikkada miss ayinatlundi or raaledanukunta. It's okay. Brahmana, Kshatriya, Vaishya, Shudra. What are these varnas? We'll see once. బ్రాహ్మణ యొక్క క్వాలిటీస్: పీస్ఫుల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఆస్టెరిటీ, ప్యూరిటీ, టాలరెన్స్, హానెస్టీ, నాలెడ్జ్, విజ్డమ్ అండ్ రిలీజియస్నెస్. దీస్ ఆర్ ద న్యాచురల్ క్వాలిటీస్ బై విచ్ ద బ్రాహ్మణాస్ వర్క్. బట్ కలియుగంలో బ్రాహ్మణాస్ అంటే వెరీ చీప్. This is how Kali-yuga works. But we should have knowledge and we should elevate ourselves to the quality, to the stage of Brahmana. Everyone have Brahmana Tattvam anedi everyone should develop. Everyone should strive for that. We have lot of Shudras. You know what is Shudra? I will tell you now. Well, let's see about Kshatriya. Heroism, power, determination, resourcefulness, courage in battle, generosity and leadership are the natural qualities of work for the Kshatriyas. The one who rules. ikkada brahmanas ante ento chudandi. Gnanam, Vijnanam. See? What is a Gnanam, Vijnanam? Knowledge and wisdom. Implementation and preaching to others. First, he should acquire knowledge. And he should spread this knowledge. He should train everyone with this knowledge. See, Brahmana ante should train Kshatriyas who rule this world. Kshatriya should take the training from Brahmana. How to rule the country, how to rule the people, how to be a leader. Brahmanas will guide, Brahmanas will train according to the religious principles. And what is happening in this Kali-yuga? Kshatriyas are ruling Brahmanas. All the leaders who are in the position of leaders. What is a Vaishya? Farming, cow protection and business or the natural work for the Vaishyas. Go samrakshana and exporting and importing, money generation, farming things, all this comes under the duty of Vaishya. And here comes the Shudra. And for the Shudras, there are labor and service to others. This is what happening in the Kali-yuga. Everyone is Shudra, right? Shudra, right? Other Shudras. This is not something funny. But when you don't work for Krishna, this is funny. This is the lowest thing,
But when you work for Krishna, yeah, because see, ఈ 4 వర్ణాలు coming from Krishna. Krishna head, brain, and Krishna, shoulders and chati. Krishna nadumu, waist, and Krishna feet, legs. Brahmana, Kshatriya, Vaishya, Shudra. These are varnas are coming from. It's not something Shudra is waste thing. No. But when Shudra works for Krishna, he will get elevated from Shudra to Brahmana stage. Brahmana is so important in the society. Brain is so important in the body, right? It's not something without legs we cannot do anything. But still, brain is the important. Like that, we should compare. So brain is the topmost, highest. That's how body works. That's how society works. This is the best caste system given, by Krishna. Chaturvanyam Maya system. BG 4. According to the 3 modes of material nature and the work associated with them, the 4 divisions of human society are created by me. Created by Krishna. This is the best caste system. But manam complete ga dinni pogottesi manam ishtam vachinattu caste system pettukunnam human society. If we implement this, there won't be any clashes, etc. And we are not following all these things. So that's why our position or our duty should not get decided by our birth. మన పుట్టుకను బట్టి మన క్యాస్ట్ ఉండకూడదు, మన ఆక్యుపేషన్ ఉండకూడదు. మన గుణాన్ని బట్టి, మన క్వాలిటీ, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ignorance, and mana karma ఫలితాలను బట్టి. గుణ కర్మ విభాగశః. See, guna karma vibhagashah. See, guna means of quality, karma means and work, due to the past qualities and work in terms of division. That's how divided. But we are dividing, if your father is a police, you can be a police. No, right? You cannot become police until and unless you acquire that quality and all the knowledge, etc. Exam preparations, training. That's how మనం శూద్ర, లైక్ ఒక నాన్ వెజ్ తినేవాడి ఇంట్లో, దారుణమైన ఇంట్లో, ఇఫ్ వన్ టేక్స్ బర్త్ అండ్ acquired brahmana qualities, yeah, he is eligible to do all these things, bhakti, etc. But ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, if we have the qualities of alcohol, non-veg, etc., shudra qualities, he is shudra. This is how Chaitanya Mahaprabhu declared in Chaitanya Charitamrita. All are meant to satisfy Krishna. This is how society runs. And Kali Yugamlo, everyone, all the software engineers are Shudras in this Kali Yuga, as per Bhagavad Gita, right? But they are proud of those things. No? That's why this Janma Mrityu Jara Vyadhi Dukkha Dosha Anudarshanam. This is the real knowledge. Not something working like a Shudra and taking some salary and just eating, sleeping. No. This is how Shudra works. Perfection through duty. One attains perfection by performing one's duty. Worshipping the Lord through work. No. Work is worship under. No. It's not something work is worship means. We should not be devoted to the work. Worshipping the Lord through work. Oh, see, if we devoted to the work, it is correct only, like this nice only. But if we want to take the results, this is wrong. This is wrong. That, like, పని సక్రమంగా చేయాలి మన బాడీ పార్ట్స్. యా, దే షుడ్ బి డివోటెడ్ టు ద వర్క్. బట్ ఇఫ్ దే వాంట్ టు ఎంజాయ్ ద రిజల్ట్స్, మన బాడీ పార్ట్స్ అన్ని ఓన్గా ఎంజాయ్ చేయాలనుకుంటే, దిస్ ఇస్ రాంగ్. దే వాంట్ టు వర్క్ ఫర్ స్టమక్. దట్స్ హౌ వీ షుడ్ వర్క్. సి, అందరికి ఒక డౌట్ వచ్చేదండి. ఇఫ్ యూ వర్క్ ఫర్ కృష్ణ, if you offer results to Krishna, then how come we eat? How come we get money? How come we need? How we should survive? How we'll get money? How we'll get survive? These all doubts. No. Krishna is returning back to us. One of the 6 opulences to Krishna, renunciation. Krishna. 1 second. Light is peddal. So, work
వర్క్ ఈజ్ వర్షిప్ అంటుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా కానీ. వర్క్ ఈజ్ వర్షిప్ మీన్స్ that should be divine, that should be purified. Worshipping itself the means like purification, right? you know um, Worshipping should be in the mode of sattva gunam, not in the mode of tamogunam and rajogunam. And how mana work anedi top most purification mode lo ela undali. Then only if you are worshipping something, see, snanam cheyakunda puja chestara, no, right? Impure, right? అశుద్ధం అంటారు, రైట్? స్నానం చేయకుండా ఎలా దీపారాధన చేస్తారు, ఎలా వర్షిప్ చేస్తారు? సో ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూరిఫైడ్, రైట్? ఫ్లవర్స్ షుడ్ బి వాష్డ్, ఫ్రేమ్ షుడ్ బి క్లీన్, వీ షుడ్ బి టేకింగ్ బాత్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూరిఫైడ్, రైట్? దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్, రైట్? దెన్ వర్క్ ఈజ్ వర్షిప్ మీన్స్ వాట్? Work is worship means the work which we are doing and the result which we are getting from that work, both should get purified. ఈ ప్యూరిఫికేషన్ అనేది పిక్చర్లో ఉండాలి, and then work will be worship. And how it comes? What is the way to purify the work which we are doing, to purify the result which we are getting? By offering the result to Krishna. This is how our result will get purified. And దీనికి చాలా కేసెస్ ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ రీజన్ why we should offer the Krishna, like if we don't offer Krishna, it's not something worshipping, it is binding. మనల్ని ఆ సేమ్ వర్కే, మనం ఏ వర్క్ అయితే వర్షిపింగ్ అంటున్నామో ఆ వర్క్ మనకి లోకంతో బంధించి రకరకాల దారుణమైన శరీరాలు తీసుకొని విల్ గెట్ కీప్ ఆన్ టేకింగ్ బర్త్ అండ్ డెత్ అగైన్. హౌ కమ్, వేర్ ఈస్ వర్షిపింగ్ ద వర్క్ హియర్? వర్షిపింగ్ ద లార్డ్ త్రూ వర్క్, నాట్ ద వర్షిప్ ద వర్క్. వర్క్ని వర్షిప్ లాగా చేయడం కాదు, మన వర్క్ని కృష్ణకి వర్షిప్ లాగా చేయడం. That's why Krishna should come into the picture all the time. Krishna should be centered in our life, in all activities. Then we'll be detached from the duty. Fake renunciation is always dangerous. That's how work becomes yoga when offered to Krishna. See, worshipping the work means by doing that particular work, we should connect ourselves with the Krishna. That's how yoga. This is the yoga, meaning of the yoga. Linking ourselves, connecting ourselves with the Krishna. And the best process of connecting is Bhakti Yoga. Fixing our mind on the lotus feet of Krishna. Remembering Krishna all the time. And this, everything is science. See, why we should remember Krishna all the time? At the time of death, Chav Samayamlo, we should remember Krishna. That is possible only when we remember Krishna whole life. Abhyasa yoga yuktana, we should practice remembering Krishna, because our mind is flinching always, fluctuating always. To become to make it steady, we chant Hare Krishna. Material go, all the good qualities we are acquiring. At the same time, spiritually we are going to ultimate loka, ultimate benefit we are receiving. This is what the rewards. This is what the benefit of Krishna consciousness. So this is why Krishna consciousness is the topmost thing. Better one's own duty. Better to do own duty imperfectly. ఈవెన్ మన వర్ణం ప్రకారం, మనం కర్మ ప్రకారం మనం ఏదైతే చేయగలమో అది మనం చేస్తూ ఇంపర్ఫెక్ట్గా చేసినా కానీ దట్స్ ద సేఫెస్ట్ థింగ్. బికాస్ దెర్ ఆర్ టూ థింగ్స్, అనుకరణ, అనుచరణ. ఇమిటేటింగ్ అండ్ ఫాలోయింగ్. We should not imitate others' duty. We should do our duty, even though it is imperfectly. But see, learning something and doing for Krishna, that is okay, no problem. But we should be coming to the one point that, this I am expert in. This is how I can satisfy Krishna very nicely. These four things should fit up in the 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఒక దాంట్లో ఫిక్స్ అండ్ వి షుడ్ స్టార్ట్. సి అందుకే ఇట్స్ నాట్ సంథింగ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దీస్ ద టాప్ మోస్ట్, దీస్ ద ఓన్లీ థింగ్, దీస్ ద ఓన్లీ థింగ్. నో. ఈవెన్ దో యు ఆర్ శూద్ర, ఈవెన్ దో యు ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈవెన్ దో యు ఆర్ ఒక కూలీ పని చేసేవాడైనా కానీ, ఇఫ్ యూ ఆఫర్ రిజల్ట్స్ టు కృష్ణ, ఇఫ్ యూ వర్క్ ఫర్ కృష్ణ, హీస్ ద టాప్ మోస్ట్. దట్స్ వై కృష్ణ కాన్షియస్ అంటే ఏంటంటే గివింగ్ అవర్ 100% టు కృష్ణ. వాట్ ఎవర్ వీ కెన్ డూ, ఐ జస్ట్ డూ ఇట్ ఫర్ కృష్ణ 100%, with our intelligence, with our body, with our senses, with our mind. Manasa, Vacha,
karmana, just to satisfy Krishna. Satisfying Krishna is most important thing. That's how we get satisfied. That's how we get happiness. Because same body example. Renunciation comes by detachment, self-control. Detachment and self-control. All these practices, 4 regulative principles, and devotee association, chanting Hare Krishna, reading books. Such a person attains Brahman realization. A liberated soul, qualification for a Brahman realization, is free from false ego, controls mind and senses, detached from sense enjoyment. This all comes from Krishna's worship, fixing mind on Krishna, developing sattva-guna qualities. False ego నుంచి దూరమైతం, యుకో మొత్తం పోతుంది. Controls mind and senses. ఇంద్రియ భోగం నుంచి దూరమైతం. Ready for pure devotion. Bhakti is supreme. సో అల్టిమేట్గా భక్తి ఈజ్ ద టాప్ మోస్ట్ థింగ్ అనమాట. కలియుగంలో కంప్లీట్ ఆపోజిట్, భక్తి ఈజ్ ద లోవెస్ట్ థింగ్. అన్ని మంచిగా చేస్తారు, భక్తి విషయానికి వచ్చేసరికి దే విల్ కమ్ దిల్ బి లీస్ట్ బాదర్డ్ అబౌట్ భక్తి. వి షుడ్ బి బాదర్డ్ అబౌట్ భక్తి ఓన్లీ, నాట్ ద ఆర్నో. ఇఫ్ వి డూ భక్తి, ఇఫ్ వి బాదర్డ్ అబౌట్ భక్తి, అదర్ థింగ్స్, ఆల్ థింగ్స్ విల్ బి టేకింగ్ కేర్ బై కృష్ణ. అనన్యస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం సతతయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. థర్డ్ లైన్ ఐ ఫర్గాట్. ఓకే, సో అట్లా కృష్ణ చింతలు మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, కృష్ణ భక్తి మనం ఎప్పుడైతే బాదర్ అవుతామో, ఆల్ ద అదర్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై కృష్ణ ఆటోమేటికలీ. ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఓన్లీ బై భక్తి కెన్ కృష్ణ బి నోన్ యాజ్ హీ ఈస్. కృష్ణ యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోవాలంటే ఓన్లీ భక్తి యోగా ఇస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే. భక్తి ఈజ్ ద హైయెస్ట్ స్టేజ్. బట్ రియల్ మీనింగ్ ఆఫ్ భక్తి, నేను చేసేది కూడా భక్తి ప్రభు. నో. Bhakti means Rishikesha Sevanam. We should engage our senses in the service of Krishna. That is a real bhakti. Chant Hare Krishna, take Krishna Prasadam. 9 Navavidha Bhakti Yukta Seva Vidhanalu. That is Shravanam, Kirtanam, Vishnu Smaranam, Pada Sevanam, Archanam, Vandanam, Dasyam, Sakhyam, Atmanivedanam. This is the bhakti. Not like just Agarbatti Lala Dipadam, non-veg Tinadam. No. This is not the bhakti. Bhakti means surrendering to Krishna. The famous sloka is coming now. దీని దగ్గర మనకు చాలా టైం పట్టింది. ఆ శ్లోక కొంచెం ఇంపార్టెంట్. ఓకే, డిపెండ్ ఫుల్లీ ఆన్ కృష్ణ, ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు కృష్ణ. సో దిస్ డిపెండెన్సీ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ ద్రౌపది, ఫ్రమ్ పాండవాస్, ఫ్రమ్ ప్రహ్లాద్, ఫ్రమ్ కుంతీదేవి. షుడ్ లర్న్ హౌ టు డిపెండ్ ఆన్ కృష్ణ ఫ్రమ్ అర్జున. Depend on him completely. By his mercy one crosses all obstacles. So శ్రీకృష్ణ భగవానుడి దయ ఉంటే అన్ని రోడ్ బ్లాక్స్, అన్ని కష్టాన్ని మనం దాటేయచ్చు. ప్రహ్లాదుడు, హౌ హీ క్రాస్డ్ ఆల్ ద ఆబ్స్టికల్స్. టు షో us how Krishna protects always. నా మై భక్త ప్రణశ్యతి. కృష్ణ డిక్లేర్ చేస్తున్నాడు, నా భక్తుడు ఎప్పుడు నశించాడు. బట్ హూ డిపెండ్స్ ఆన్ కృష్ణ, నాట్ ఎవ్రీవన్ will get this facility. The one who depends on Krishna, Krishna will take care. Krishna protects his devotee. Free will and consequences. If you surrender, you are protected. See, free will and consequences. Consequences, yeah, మన చేతుల్లో లేవు. Everyone will, ప్లేట్ తిప్పుతారు దీన్ని, వేరేలా చెప్తారు, మిస్ఇంటర్ప్రెట్ దిస్. ఫ్రీ విల్ మీన్స్ మన సైడ్ ఉన్న యాక్షన్. వీ కెన్ చూజ్ అవర్ యాక్షన్, లైక్ ఫ్రీ విల్, వాట్ వీ షుడ్ డూ, పాపకర్మ ఆర్ పుణ్యకర్మ. ఇఫ్ యూ సరెండర్, యు ఆర్ ప్రొటెక్టెడ్. దాంట్లో ఆ ఫ్రీ విల్తో మనకున్న ఆ లిటిల్ ఇండిపెండెన్స్తో 4:29-26 శ్రీమద్ భాగవతంలో ఒకసారి చూపించండి మీకు, హౌ ద ఫ్రీ విల్ వర్క్స్. సో ఇఫ్ యూ సరెండర్, ఆ ఫ్రీ విల్తో మనం కృష్ణ కన్నా సరెండర్ అయితే విల్ గెట్ ప్రొటెక్టెడ్. ఇఫ్ నాట్, ఇఫ్ యూ యాక్ట్ అవుట్ ఆఫ్ ఫాల్స్ ఈగో, యు ఆర్ ఫోర్స్ బై నేచర్. ప్రకృతికి మనకి వదిలేస్తాడు కృష్ణ. విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మహామాయ, ప్రకృతి. అండ్ విల్ గెట్ సఫరింగ్ ఇఫ్ యూ యాక్ట్ అవుట్ ఆఫ్ అవర్ ఫాల్స్ ఈగో. That's why we should take shelter of Radharani by chanting Hare Krishna. Yogamaya will protect us. Spiritual energy of Krishna. Material nature controls the rebellious souls. ఎవరైతే ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలని, ఓన్గా యాక్ట్ చేయాలనుకుంటారో,
Prakriti will punish them. Krishna in the heart. Krishna resides as Paramatma. కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ లాగా ఉంటాడు. హీ డైరెక్ట్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఉండి ప్రతి ఒక్క జీవిని నెక్స్ట్ శరీరం అన్ని శరీరాలు ఇలా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు అకార్డింగ్ టు దర్ గుణ అండ్ కర్మ, అకార్డింగ్ టు దర్ డిజైర్స్. అండ్ వెన్ వి డిజైర్ అబౌట్ కృష్ణ, హీ విల్ టేక్ us back to వైకుంఠ. Desire cannot come by force. Love cannot come by force, right? Same like that, Krishna is ready to give knowledge. Krishna is ready to give, love. Krishna is ready to give everything. But due to our independence, our own independence, which we got from Krishna out of love, we are misusing it. That's why Krishna is waiting for us. When we will get surrender to Him brings peace and liberation. Of course, only pious people will come to Krishna. Final choice. Krishna says, I have explained everything. Now do as you wish. This is how, Krishna consciousness lo a force undadu, Krishna, after explaining everything, Krishna is asking Arjuna, I have explained everything. Now do as you wish. This is how Krishna consciousness goes. Because free will. There is a free will. Little independence is there for everyone. That's why no force. Krishna is not forcing Arjuna. Krishna is just giving the knowledge. That's it. For everyone case, this is what happens. Even, force won't be there. By force, if he comes, he will fall down again. That's why only intelligent fellow will come to Krishna consciousness. Not everyone can come to Krishna consciousness. Not everyone can understand this knowledge. And when from where that intelligence will come? Due to their past pious and chanting, strength, sadhana, abhyasam, desire, strength, Mangalharati, Prabhupada, faith. How much you surrender to Prabhupada first of all. That's how intelligence comes. Dessert. One second. See, in Guru Vandana song, see, from him ecstatic prema emanates, by him ignorance is destroyed. Who is that him? Spiritual master. Prema bhakti jaha hoite avidya vinasha jate. No answer, see. Prema bhakti jaha hoite avidya vinasha jate. This is how intelligence comes. This is how ignorance will get destroyed. That's why spiritual master is important. Spiritual master is not the normal, just ordinary person. No. He is not the normal person. See, the way the scriptures sing of his character. See, he opens my darkened eyes and fills my heart with transcendental knowledge. This is the importance of spiritual master, and he is my Lord birth after birth. Janme janme Prabhu se. That's why we should pray like this. Be merciful unto me, O spiritual master. Give me the shade of your lotus feet. Even demigods also will pray to the spiritual. Let's see, your frame is spread all over the three worlds. All over the three worlds. See, my only wish is to have my consciousness purified by the words emanating from his mouth. There is no other wish. Just my consciousness should get purified by the words coming from your mouth. Attachment to his lotus feet is the perfection that fulfills all desires. All vancha kalpatarubhyascha kripa sindhubhyevacha. Let us pray our humble obeisances unto all the Vaishnava devotees who are just like desire trees, who can fulfill all the desires and are full of compassion for the fallen conditioned souls. See, our spiritual master is the ocean of mercy. See how pure devotional service we will get attained from the spiritual master. The lotus feet of our spiritual master is the only way by which we can attain pure devotional service to the Krishna. Only way, one and only way. Just pray to spiritual master. By his grace,
ఆయన దయ వల్ల వన్ కెన్ క్రాస్ ద ఓషన్ ఆఫ్ మెటీరియల్ సఫరింగ్ అండ్ అబ్టైన్ ద మెర్సీ ఆఫ్ కృష్ణ. దీస్ ఆఫ్ హౌ మచ్ క్లియర్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్. ఆ సాంగ్ చాలా ఇంపార్టెంట్ టు నో ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ సంసారదావ సాంగ్. సో ఫ్రీ విల్ ఈస్ రెస్పెక్టెడ్ బట్ ట్రూత్ ఈస్ రివీల్డ్. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్ ఇది, అన్నిటికన్నా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు రాబోతుంది. ఆల్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇప్పుడు రాబోతుంది. వీ షుడ్ బీ యాక్సెప్టింగ్ దిస్ ఫర్ షూర్. కృష్ణ స్పీక్స్ అవుట్ ఆఫ్ లవ్, గివ్స్ ద టాప్ మోస్ట్ ఇన్స్ట్రక్షన్. దిస్ వర్డ్స్ ప్రిపేర్స్ ఫర్ ద అల్టిమేట్ కమాండ్. ఇప్పుడు ఇంత చెప్పాడు కదా కృష్ణ మొత్తం 18 చాప్టర్స్లో. బట్ వాట్ ఈస్ కృష్ణ టెలింగ్ ఫైనలీ? యూ జస్ట్ సీ ఎసెన్స్ ఆఫ్ భక్తి. ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, బికమ్ మై డివోటీ, వర్షిప్ మీ, ఆఫర్ అబైసెన్సెస్ అంటుంది. యూ విల్ షూడ్లీ కమ్ టు మీ. తెలుగులో చెప్తాం, ఎప్పుడు నా స్మరణ పెట్టుకో, ఎప్పుడు నా గురించి జపం చేస్తూ ధ్యానం చేస్తూ నా గురించి నన్నే స్మరించుకుంటూ ఉండు. అండ్ నా భక్తునివిగా అండ్ నన్ను పూజించు, నాకు ప్రణామాలు చేయి. జస్ట్ సింపుల్ థింగ్స్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ హీఈస్ టెల్లింగ్ టాప్ మోస్ట్ ఇన్స్ట్రక్షన్. Because you are my very dear friend, I am speaking to you my supreme instruction, topmost instruction. Topmost instruction. Because very my dear friend, my dear very friend, my very dear friend. Not for everyone, this topmost instruction. Because Arjuna is a very dear friend. That's how he considers us also. Manalni kuda. If we become friend of Krishna, if we think my well-wisher is Krishna, my protector is Krishna, Krishna will reveal this topmost instruction to us also. That's why all people are listening here. The most confidential knowledge of all, most confidential knowledge, hear from me, for it is for your benefit. It's not for Krishna's or someone's, our benefit. You know what is Sanskrit? Tato vakshyami te hitam. Hitam. Benefit te, for your. I'm speaking for your benefit. This is the purpose Krishna came down. Sambhavami yuge yuge, for our benefit. And we are talking about Krishna, that Krishna ate non-veg. We can also eat non-veg. Krishna suffered a lot, so no one should get birth like Krishna. These are the things we are talking. And Krishna is telling that for your benefit, I am telling one supreme instruction. Just listen to me. What is that supreme instruction? Manmana bhava madbhakto madhyaji mam namaskuru mame vaishyasi satyam te pratijane priyosi me. Yeah. And why this instruction? You will surely come to me. నా దగ్గరికి చేరేకి 9th చాప్టర్లో కూడా సేమ్ శ్లోకం ఉంది. యూనో ది ఫైనల్ కంక్లూజన్. దిస్ ఈజ్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ భగవద్గీత. ఫైనల్ కంక్లూజన్. కృష్ణ ఎన్నైనా చెప్పనివ్వండి, అన్ని డస్ట్బిన్లో పడేసి వీ షుడ్ టేక్ దిస్. ఈవెన్ దట్ మచ్ ఇంపార్టెంట్ దిస్ ఈస్. అదేంటి కృష్ణ అన్ని చెప్పావు, మళ్ళీ ఇప్పుడేంటి ఇది చెప్తున్నావు? నో, ఫైనల్గా ఏది వస్తుంది అది వినాలి. మనం చాలా చెప్పిండొచ్చు, బట్ ఫైనల్ డెసిషన్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ మ్యాటర్స్. బికాస్ ఎవ్రీ యోగా హ్యాస్ ఎ పర్పస్. Every yoga has a stage in everyone's life due to their situation. But ultimate conclusion is Bhakti Yoga. And what should be the goal of this Bhakti Yoga? Sarvadharman parityaja mam ekam sharanam vraja. Abandon all varieties of religion. అన్ని డస్ట్బిన్లో పడేసాయి. మనం ఓన్గా అనుకునేది కానీ ఇంకోటి ఏదైనా కానీ సరెండర్ అంటే కృష్ణ అలోన్. మాం ఏకం శరణం రజ, నాట్ శివ, ఇంకొకటి ముక్కోటి దేవతలు, ఆ బాబా ఇది. నో. సరెండర్ అంటూ కృష్ణ అలోన్. వాట్స్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ? తద్వితి ప్రణిపాతేన. అప్రోచ్ స్పిరిచువల్ మాస్టర్ హూ మేక్స్ యూ సరెండర్ టు కృష్ణ, నాట్ ఆల్ ద ఫేక్ మాస్టర్స్. Krishna frees us from all sins. Mamekam sharanam vraja aham tvam sarva papebhyo mokshayashyami ma sujaha. This is the ultimate message of Bhagavad Gita. See, this is the ultimate message of Bhagavad Gita. Saram, Bhagavad Gita mottam saram ee slokamlo undi. This is what Krishna expecting from us. First of all,
We should know that what Krishna is expecting from us, that is our benefit, With love and devotion, we should do that. We should hear from Gita. We should hear the Gita, not for envious, faithless, who should hear the Gita? Yeah. మీరందరూ భగవద్గీత వింటున్నారు అంటే వినని వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ వోంట్ మేక్ దెమ్ లిసన్. And if we have something like this, we cannot hear Bhagavad Gita. And we are not eligible to hear Bhagavad Gita. Envious of Krishna, faithless of Krishna. One should spread this message. He is most dear to Krishna. Two categories of people. See, envious people ki, faithless people ki, this Bhagavad Gita is not suitable. Not Krishna won't allow, first of all. And one who spreads this message is most dear to Krishna. ఈ నాలెడ్జ్ ఎవరికైతే షేర్ చేస్తారో, ఈ నాలెడ్జ్ ఎవరైతే ఇంకొకరు షేర్ చేస్తారో, he is the topmost dearest person in this world. That's why Bhagavad Gita distribution is very important. భగవద్గీత ఇంకొకరికి ఇవ్వడం అనేది చాలా 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 టాప్ మోస్ట్ థింగ్. హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ. ప్రీచింగ్ ఈజ్ ద హైయెస్ట్ సర్వీస్. There may be a lot of services, but preaching is highest. That's why, like, if someone become Krishna conscious because of us, that's the ultimate thing. Somehow we should make them Krishna conscious. And with this knowledge, this is the topmost. Raja Vidya, Raja Guhyam, Iti Panche. Arjuna's transformation, Arjuna's illusion is now destroyed. Idantha vinin tarvata he accepts Krishna's instruction fully. Karishye vachanam tava. Sanskrit lo. Oh Krishna, I am accepting everything. He is ready to act in devotion now. Perfect example of surrender. 1872. See, Krishna adugutunnadu, O conqueror of the wealth, have you heard this with attentive mind? He questioned me under good and and are your ignorance and illusions not dispelled? Of course, we are not that much, we might not be realized, but we should chant Hare Krishna at least. We start reading the Bhagavad Gita from now and clearing all the doubts. Arjuna said, my dear Krishna, O infallible one, Achyuta, my illusion is now gone. I have regained my memory by your mercy. I am now firm and free from doubt and prepared to act according to your instructions. See, ఈ లైన్కి ఆపోజిట్ చేస్తుంటాం మనం, before becoming Krishna conscious. This is a transformation actually. The main and the only transformation we get after hearing Bhagavad Gita or after reading Bhagavad Gita, to act according to Krishna's instructions. This is how Arjuna done. We also will do the same. This is what everyone will get shocked. Oh, how you transform like this after reading Bhagavad Gita? Reels lo chusta undam. This is what happens. Before we act, our own, మనకి ఇష్టం వచ్చినట్లు యాక్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత we will be acting according to Krishna's instructions. Sanjay's ecstasy. Sanjay remembers Krishna and Arjuna. He experiences spiritual joy because Sanjay is speaking all these things. Sanjana is very lucky, pious, and hearing Gita is itself purifying. Remembering Krishna's form and words gives transcendental bliss. Highest anandam, highest samtrupti eppudu dorukundante when we remember Krishna. The Gita is eternal nectar. ఇది గీతా గంగోదకం పీత్వా శంకరాచార్యుల గీతా మహాత్మలో చెప్పబడింది. గీత ఒక నెక్టర్ లాంటిది అనమాట. ఫైనల్ విక్టరీ స్టేట్మెంట్. వేర్ ఎవర్ దేర్ ఇస్ కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అక్కడే విక్టరీ, ప్రాస్పరిటీ, మొరాలిటీ అండ్ సక్సెస్. బట్ వీఆర్ థ్రోయింగ్ భగవద్గీత, వీఆర్ థ్రోయింగ్ ఆల్ ద కృష్ణ ఫ్రెండ్స్. మొరట్టుగా Bhagavad-gita most important thing. Krishna Arjuna conversation is the most important enlightening thing for everyone. Duty plus devotion, perfection. That's why we should keep Krishna in our life as a center. Krishna and Arjuna, their conversation. If you want victory, prosperity, morality and success, duty plus devotion equal to perfection. మనం చేసే డ్యూటీ భక్తి కృష్ణ కోసం, అది పర్ఫెక్షన్. renounce results, not work. Bhakti is the highest path. Surrender to Krishna is the final goal. This is how 18th chapter will be. But as usual, like మీరు ఎప్పుడైతే నన్ను డౌట్స్ అడుగుతారో ఇండివిజువల్గా,
గాయత్రి మాతాజీ మీరు ఒక డౌట్ అడిగారు, నాకు టైం లేదు, క్షమించండి. మీ డౌట్ నేను ఖచ్చితంగా త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం తీసుకొని. బట్ నాకు తెలిసి అది మన గీతా 18 ప్రోగ్రామ్కి సంబంధించినది కాదు. యా దట్ ఐ నో, బట్ నేను జస్ట్ చెప్తున్నాను అంతే. త్వరలోనే చెప్తాను, ఆర్ ఇప్పుడు చెప్పచ్చు, బట్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టాపిక్ యూనో. చాలా లైట్గా టచ్ చేశాను ఆ టాపిక్ని నిన్నటి శ్లోకంలో, నిన్న ఈవినింగ్ భగవద్గీత క్లాస్లో, సండే ఫీజ్ క్లాస్లో. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 18 గీతా ప్రోగ్రామ్ ఏ చాప్టర్ గురించి అయినా కానీ మీరు నాకు మెసేజ్ చేయండి ఇండివిజువల్గా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రేపు మీకు క్విజ్ వస్తుంది. ఒక్కవేళ ఆల్మోస్ట్ లేట్ అవ్వదు, పక్కా లేట్ అవ్వదు, ఒక్కవేళ లేట్ అయితే ఎల్లుండి వస్తుంది అంతే. ఖచ్చితంగా ఆ వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయి ఉండండి, ఆ ఫామ్ కోసం అటెంప్ట్ చేయండి, సర్టిఫికేట్ని పొందండి. ఓకే, ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇన్ యూట్యూబ్ ఒక ప్లేలిస్ట్లో, ప్లేలిస్ట్లో పెట్టి యాక్సెస్ ఎలా ఇవ్వాలి అనేది నేను చూస్తాను. మన వాళ్ళకు మాత్రమే, అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలన్నా లేదంటే పబ్లిక్గా పెట్టాలన్నా అనేది నేను చూస్తాను. బట్ రేపు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఖచ్చితంగా ఈ పీపీటీస్ కూడా ఇచ్చేకి ట్రై చేస్తాను. అంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఇవన్నీ మీకు ఇచ్చేకి నాకు ప్రాబ్లం లేదు, బట్ everyone should join the session, future upcoming sessions, right? That's why we are thinking how it should not get passed on to all the others. That's why we are working on it. మనం త్వరలోనే నేను చెప్తాను. పీపీటీ అండ్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాను ఖచ్చితంగా, రేపు పక్కా ఇచ్చేస్తాను. ఓకే, పబ్లిక్ విల్ థింక్ మౌనికా మాతాజీ అదే చూస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఇఫ్ దిస్ ఈస్ ద ఓన్లీ సెషన్, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను ఫస్ట్. సారీ.